ఒక్కసారి మన రాజశేఖర రెడ్డి హయాంలోకి వెళ్దాము. అప్పుడు మీరు చేసినటువంటి రైతు రుణమాఫీ గురించి ఒకసారి చెప్తారా? ఇప్పుడు దేశంలో స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో దాదాపు 80% వరకు వ్యవసాయం మీద ఆధారపడింది. తర్వాత సస్య విప్లవము, తర్వాత అవేర్నెస్, అవసరాలు, ఇంపోర్ట్స్, అంటే దిగుమతి చేసుకుని ఇంటింటికి పంచిన రోజుల నుంచి ఇవాళ ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వచ్చినాం. సరే, ఇది దేశం యొక్క టాలెంటు, దేశం యొక్క ప్రజలు, ఇది కాదనేది లేదు. కానీ ఈ అత్యంత ఎక్కువ శాతం ఉన్న వ్యవసాయ రంగానికి ద్రవ్యోల్బణం వల్ల రెండవది గ్రోత్ అంటాం తెలుగులో, ఎదుగుదల. ద్రవ్యోల్బణంతో, ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేస్తే ఎప్పుడు తక్కువనే ఉంటుంది. అంటే జీవన ప్రమాణాలు రైతులై 80% అప్పుడున్నా, ఇప్పుడు 60-65% ఉన్నా, మిగతా రంగాల కంటే ఎదుగుదల లేకుండా, ఇన్ఫ్లేషన్తో సమానం లేకుండా, ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ గ్రోత్ ఉండడం వల్ల వ్యవసాయ రంగంలో 65% ఉంటే 65% మంది జీవన ప్రమాణం తగ్గుతుంది. ఇది నగ్న సత్యం. అదే అమెరికాలో అయితే 3%, 4% ఉన్నారు వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. మన దగ్గర 65% ఉన్నారు. అటువంటప్పుడు దీన్ని ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో అందరినీ మంచిగా చూడడానికి చేసే ప్రక్రియ లోపల ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినాయి. అందులో వ్యవసాయ రంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ వచ్చాం. అప్పుడు 2004 అప్పుడే ఇది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రైతు రుణమాఫీ, రుణాలు తీసుకుంటారు, వచ్చే పంట ఆదాయాన్ని పూర్తి స్థాయిలో ప్రాఫిటబుల్గా లేదు కాబట్టి, రుణాలు చెల్లించలేక పరిస్థితులు ఉన్నారు కాబట్టి, రుణాలు చెల్లించకపోతే మరో పంట వేసినప్పుడు ప్రైవేటు రుణాలు అత్యధిక ఎక్కువ శాతం వడ్డీతో తీసుకుంటారు. బ్యాంకు రుణాలు అయితే 10% ఉంటుంది, 9% ఉంటుంది, ఇది ఉంటుంది. తర్వాత మనమేమో దాన్ని ప్రయారిటీ రంగం కాబట్టి తక్కువ శాతానికి ఇచ్చాం ఇంట్రెస్ట్ రేట్లు. కానీ బయట 24%, 18%, 36% తీసుకుంటారు. దానివల్ల ఇంకింత మరింత రుణభారం పెరుగుతూ ఉంది. అసలు మామూలుగా తీసుకున్న రుణమే చెల్లించడానికి ఇబ్బందులు పడే సమయంలో ప్రైవేట్ రుణాలతోటి మరింత బాధల్లోకి వస్తున్నారని చెప్పేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో 70,000 కోట్లు దేశమంతా రుణమాఫీ అని పెట్టింది. సరే, 70,000 కాకపోతే తర్వాత చివరికి వచ్చేసరికి 78,000, 80,000 ఎంతో అయింది. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి మనకు 14,000 కోట్లు ఎంతో వచ్చింది, హైయెస్ట్ ఉమ్మడి. అది కూడా అందరి రైతులకు వర్తించబడకుండా ఉండే నేపథ్యంలో అది రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరో 5,000 రూపాయలు అందరి రైతులకు ఇచ్చే విధంగా చేసింది. అంటే మానవీయ కోణంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రైతాంగాన్ని ఆదుకోవడం చేసిన ప్రక్రియ మొదటి నుంచి వస్తూ ఉన్నది. ఇప్పుడు మరింత ఎక్కువైంది. ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు పెట్టారు, దాదాపు 10,000. నాట్ ఎ స్మాల్ థింగ్, దేశంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం 70 లక్షల టన్నుల నుంచి 300 లక్షల టన్నులు పండించినప్పటికీ కూడా మద్దతు ధరలు 2004లో ఎన్నున్నాయి, ఇప్పుడు ఎన్నున్నాయి అనేది చూసినప్పటికి కూడా మద్దతు ధరలు ద్రవ్యోల్బణంకి ధీటుగా లేదు అనేది నాకు అసలు. ఇన్ఫ్లేషను ఏ రకంగా అయితే కొనుగోలు శక్తిని తగ్గిస్తూ ఉందో ఆ రీతిలో లేదో, ఆ రీతిలో రావడానికి మద్దతు ధరలు పెంచినా దాన్ని అందుకోలేకుంటుంది. ఇంకా తక్కువనే ఉంది. అంటే ఇంకా నష్టపోతున్నారు జనం, పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి, ఆదాయం తక్కువ ఉన్నది. అందుకోసం దీన్ని నివారించడానికి రైతు బంధు ఇక్కడే చేశారు. తర్వాత రుణమాఫీ వరుసగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరి చేస్తూ వస్తూ ఊరట కలిగించే విధంగా చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు చెప్పింది 2 లక్షలని. సరే, ఎంత చేస్తున్నాం అనేది వేరు. 2 లక్షల మధ్య ఎంతమంది రైతులు ఉన్నారనేది వేరు. అంతే కదా. ఇప్పుడు రైతు బంధు ఇస్తే 15 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 25 ఎకరాలు ఉన్న వాళ్ళు మాటలు మాట్లాడేవాళ్ళు. రైతు బంధు 2 లక్షలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది కూడా ఆలోచించాలి కదా. ఆరోపణలకు పరిమితం కావద్దు. వాస్తవంగా రైతులను ఆదుకోవడం చేసే కార్యక్రమం చేద్దాం. ఈ దిశలో కూడా చేస్తూ ఉన్నారు.
దీని మీద వరుసగా ఎలక్షన్స్ టైంలో కూడా ఒక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు కోసం పర్మిషన్ తీసుకోవడం, ఇది ప్రచారం కోసం, అంతే కదా. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టావు, అధికారం వచ్చింది, చేస్తామన్నారు, దానికి ప్రత్యేకంగా ప్రచారం కోసం క్యాబినెట్ సమావేశం ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆ పర్మిషన్ తీసుకొని పెట్టాల్సిన అవసరం ఉండేనా? ఓకే, పెట్టారు. మళ్ళీ నిన్న మా కమిటీలో మళ్ళీ పాస్ చేశారు కదా, అంతే కదా, విధి విధానాలని. ఆ విధి విధానాలు ప్రకటించిన మరుక్షణంలోనే విమర్శలు వస్తే, అందులో లొసుగులు ఎత్తి చూపిస్తే అది బీఆర్ఎస్ నాయకులు వెంటనే స్పందించి చెప్పారు, ఈ కండిషన్స్ మంచిది కాదు, ఇది సరిపోదు, సరి అయింది కాదు, ఇది అర్థం చేసుకుని చేసేది కాదు, ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు అనే మాట చెప్పిన తర్వాత మళ్ళీ గంట లోపట్నే సంబంధిత మంత్రి బయటకు వచ్చేసి అది చెప్పాడు, రేషన్ కార్డు గురించి మిగతా గురించి. అంటే అవగాహన లేక చేస్తామంటే వద్దంటారా, చేయమని అంటారు కదా. చేసే దాంట్లో ఇన్ని షరతులు ఎందుకు? మాట 31,000 కోట్లు అన్నారు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు అంటే మీరు సమీక్షించలేక, వ్యవస్థాపరంగా జరుగుతున్న వాటిల్లో మీ ఇన్పుట్ లేకుండా ఏదంటే అది మాట్లాడి మళ్ళీ తర్వాత సరిదిద్దుకుంటే ఎట్లా? అంటే మీకు పరిపాలన మీద అవగాహన లేదు, అనుభవం అంతకన్నా లేదు, అహంకారం ఎక్కువగా ఉంది, ఆ దిశలో కూడా చేస్తున్నారు. మరి ఓకే, ఇది చేస్తున్నారు, మరి మీరు 6 కదా మన దగ్గర హామీలు, 6 గ్యారెంటీ, అందులో 4 ఇచ్చామని చెప్పుకుంటున్నారు. 4 ఏమి ఇచ్చారో మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఓకే, 4 ఇచ్చారు. కానీ ఒక మాట అడుగుతా, రైతు బంధు ఎందుకు వేస్తలేరు? గత ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు ఇచ్చిన అవకాశాలను దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఎందుకు చేయట్లేదు? ఇప్పటికైనా నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాల కాలంలో ప్రారంభించి కొనసాగించిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేస్తూనే మేము ఇచ్చిన కొత్త హామీలు అమలు చేస్తామనే ధైర్యం ఉందా? ఈ 5 గ్యారెంటీలు ఏమైనాయి, 6 గ్యారెంటీలలో ఎన్ని అయినాయి, తర్వాత 420లో ఎన్ని అవుతున్నాయి, చెప్పి ఎన్ని రోజులైంది, ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, ఇవన్నీ ఆలోచించాలి అవసరం. రైట్ సార్, పిఎం కిసాన్ డేటాను అనుసరించుకొని రైతు బంధు వేస్తామంటున్నారు. అలాగే ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, లోన్లు తెచ్చుకోండి, రుణమాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పినటువంటి వ్యక్తి 2018 నుంచి ఇప్పుడు 2023 వరకు మాత్రమే రుణమాఫీ చేస్తానని అంటున్నారు. అలాగే ఆధార్ కార్డును కూడా లింకప్ చేసి ఇంటికి చూడమ్మా, ఇవన్నీ ఎవరంటారు, ఎందుకంటారు, ఎందుకనాలి? కాలయాపన కోసం, తగ్గించడం కోసం, ఎత్తుగడల కోసం. ఎన్నికలు అయిపోయినాయి, అధికారం వచ్చింది, మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఏదైనా చేద్దాం, ఇప్పుడైతే చేసే పరిస్థితి లేదు, చేసే దాంట్లో చేస్తున్నామని నటించాలి, చేసినట్టుగా కనిపించాలి. 5 సంవత్సరాలు ఉంది కదా, 8 నెలలు అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ఉంది. ఓ నెల రోజుల ముందు మళ్ళీ కొత్త మాట, కొత్త నాటకం. అది ప్రజలు వింటారని అనుకుంటారు. ప్రజలు ఏమి వినాలో అదే వింటారు, ఏం చేయాలో చేస్తూ ఉంటారు. చేసినంత మాత్రాన మంచిని కానీ, లేకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటే మాత్రం చెడ్డ చేశారని అనుకోవడం పొరపాటు. ఈ రాష్ట్రం ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ 9.5 సంవత్సరాల కాలంలో సగటు వ్యక్తి యొక్క ఆదాయం 3 అంతలు ఎక్కడైనా పెరిగిందా? సగటు జీడిపి, రాష్ట్ర ఆదాయం 3 అంతలు పెరిగిందా? 4 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్ల వరకు దేశంలో జరిగిందా? ఏ రాష్ట్రంలోనూ జరిగిందా? ప్రపంచంలో ఏ దేశంలోనైనా జరిగిందా? దాని గురించి మాట్లాడరే. ఇది వాస్తవం కదా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా విద్యుత్తు వినియోగం 9.5 సంవత్సరాలు డబుల్ అయిందా? తలసరి విద్యుత్ వినియోగం, విద్యుత్ ఉత్తకనే లైట్లు వేసుకుంటారా? వినియోగం అంటే అవసరాలకు కదా వాడేది, ఉత్పత్తులకు కదా వాడేది, వ్యవసాయానికి కదా వాడేది, అంతేనా? ఉత్పత్తులకు అవసరాలకు తక్కువ, ఉత్పత్తులకు వ్యవసాయానికే కదా ఎక్కువ. దాని సంపద సృష్టిస్తున్నారా లేదా? 70 లక్షల టన్నుల నుంచి 300 లక్షల టన్నులు ఊరికే వస్తుందా? ఏ రాష్ట్రంలోనే అయిందా? ఏ దేశంలో అయిందా 9.5 సంవత్సరాలు? లేదు. మరి అటువంటప్పుడు వాటిని వదిలిపెట్టి ప్రజలను ఆకర్షించడం చేసే ఎత్తుగడలో భాగంగా ఎలక్షన్ ముందు మాట్లాడతారు. వాళ్ళు చేయలేరు. నేను అందుకే అన్నాను, గతంలో జరిగిన కార్యక్రమాలన్నీ, సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే ఈ కొత్త పథకాలు అమలు చేస్తామని మాట చెప్పే ధైర్యం వాళ్ళకు లేదు, ధైర్యం రాదు, ధైర్యంగా ముందటికి రాలేకపోతారు. కానీ ఉన్న దాంట్లో ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, చేసేదాన్ని కోరంతలు కొండంతలు
చెప్పుకోవడమే కాకుండా చేస్తున్నట్టు నటించడమే కాకుండా అందులో ఇబ్బందులు కలిగించే విధంగా తగ్గించే విధంగా చేసే ఎత్తుగడలు మా ఇప్పుడు మిగతా నిపుణులకు తెలుస్తుంది, వాస్తవాలు చాలామందికి తెలుస్తాయి, సామాన్య జనానికి తెలియదు కదా. అందుకోసం